ఎదురు చూస్తామో అండ్ మూవీ క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది అనేది ఎంత టెన్షన్ గా ఎదురు చూస్తామో మన DJ2 టైటిల్ ఎవరు గెలుస్తారు అనేది కూడా అంతే టెన్షన్ తో ఎదురు చూస్తున్నాం. ఈ రోజు ఎవరైతే పర్ఫార్మెన్సెస్ హీరో కొడతారో వాళ్ళే DJ2 హీరో. పర్ఫార్మెన్స్ కి టైం లో గ్యాప్ ఉండొచ్చేమో, టైమింగ్ లో మాత్రం నో గ్యాప్. కబాలిరా రవీస్ టీమ్ లో వచ్చి సద్విన్ అండ్ జియా, వాళ్ళకి వచ్చి 2 రౌండ్స్ ఇస్తాం. అలాగే లాస్యాకి కూడా శివమణి అండ్ పృథ్వీ ఈచ్ విల్ గెట్ 2 రౌండ్స్. Yash, this was out and out your act. Fantastic. Jagga, he can do wonders. అండర్ వాటర్ కోరియోగ్రఫీ ఒక షో అనేది ఇదే ఫస్ట్ టైం, చాలా బాగుండింది. ఇంతకన్నా బాగా ఎవరు చేస్తారు చెప్పండి. సో లాస్ట్ ఇయర్ ఫర్ ద గ్రాండ్ ఫినాలే రౌండ్ నువ్వు ఎవరిని పంపిస్తున్నావు? DJ2 టైటిల్ కోసం నెక్స్ట్ రౌండ్ లోకి శివమణిని పంపించాలనుకుంటున్నాను. Bhushan, seriously, you are back. Fantastic. నువ్వు నాకు ఇక్కడ కనపడట్లా, అక్కడ కనపడుతున్నావు. సో DJ2 టైటిల్ విన్నర్ కి వచ్చే ప్రైజ్ మనీ ఇస్ 90 lakh rupees. షూట్అవుట్ రౌండ్ కి ఎవరు వెళ్తున్నారు అనేది ఆల్రెడీ మనకి డిసైడ్ అయిపోయింది. బట్ ఇంకో ఒక్క పర్ఫార్మెన్స్ తో మనకు తెలిసిపోతుంది రవి టీం నుంచి హూ ఇస్ దట్ వన్ కంటెస్టెంట్ మనకి షూట్అవుట్ రౌండ్ లో శివ్ మనీతో కంపీట్ చేసేది అనేది. సో రవి, ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు వస్తున్నారు? Sadwin with a beautiful performance. So please welcome Sadwin from Ravi's team. అరే సద్విన్, ఫైనల్స్ లో బాగా చేయాలరా, ఎంత కష్టమైనా చేయాలరా నువ్వు. అన్నా నువ్వు కంగారు పడకన్నా, నా ప్రాణం పోయినా నేను డాన్స్ చేస్తా అన్నా. Check, I'm a South Indian. I'm gonna tell you about a girl who's pretty. Oh, her original name is Pandana. She got beautiful eyes and she's witty. Oh, but right now she's gonna be my sweetie.
నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని హే ఊహలోన తేలని ఉప్పెనల్లె పొంగని గాలిలాగా ఊరే కానీ హే వేసుకున్న మాస్కుని తీసి కొట్టు నేలని చూడు నీలో ఒరిజినల్ ని క్లాసులోన మాసుని మాసులోన క్లాసుని మిక్స్ చేస్తే బ్యూటీ హనీ కొంచెం మాట వినవే కొంచెం దారి తప్పవే కొంచెం కోపగించవే లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే చాలా చాలా షార్ట్ వే ఎంజాయ్ చెయ్యవే నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడమ్ పొందవే నా ప్రాణం పోయినా నేను డాన్స్ చేస్తానా. He is going to live a longest life possible. పైనుంచి నటరాజస్వామి వచ్చి డాన్స్లో ఎవరు దత్తత తీసుకుంటారంటే ఫస్ట్ సద్విన్ ఉంటాడు. సద్విన్, యు ఆర్ ది బెస్ట్ రా. తలచి తలచి చూసే వలచి విడిచి నడిచే నీకై నేను బ్రతికి ఉంటే నీలో నన్ను చూసుకొంటిని. ఎంత కష్టమైన చేయాలిరా నువ్వు. నీకై నేను బ్రతికి ఉంటిని, ఓ నీలో నన్ను చూసుకొంటిని. తను చూసి ఇన్స్పైర్ అయ్యి అలాంటి ఒక ఫిగర్ ఉన్నాడు. ఈజ్ నాట్ మెంట్ టు కాంపీట్ విత్ ఎనీబడి ఎల్స్. మధురమైన మాటలు ఎన్నో మారుమోగే చెవిలో నిత్యం, ప్రాణం పోవు రూపం పోవునా, వెంట వచ్చు నీడ కూడా మంట కలిసిపోవు, కళ్ళ ముందు సాక్ష్యాలున్నా నమ్మలేదు నేను. తలచి తలచి చూసే వలచి విడిచి నడిచే విభూషణ్ అంటే Talmaster, your comments on Sadvin's performance. అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్. లైఫ్ అండ్ డెత్. ఒక లైఫ్లెస్ క్యారెక్టర్ ఎలాగా ఆ క్యారెక్టర్ ని కాన్సెప్ట్ కన్సీవ్ చేసి దాన్ని కొరియోగ్రాఫ్ చేసి ఇంత అందంగా, ఐ థింక్ భూషణ్ ఇస్ ద ఫస్ట్ పర్సన్
to do this. భూషణ్ లైవ్ లో ఆ ల్యాడర్ తో చేసావు చూడు, అవుట్ స్టాండింగ్ గా ఉండింది. దాని తర్వాత లైఫ్ లెస్ క్యారెక్టర్ లో ఈ ఇద్దరు బాయ్స్ సద్విన్ తో చేశారు చూడు, అంటే దానికి సపోర్ట్ కూడా సద్విన్ కూడా చేయాలి కదా. గ్రావిటీ లేకుండా ఆ బాడీని మెయింటైన్ చేయాలంటే కష్టం. కొంచెం దాన్ని కరెక్ట్ గా చేసి ఫ్యాంటాస్టిక్ గా జిందగీని జోలిగా నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని హే ఊహలోన తేలని ఉప్పెనల్లె పొంగని గాలిలాగా ఊరే కానీ హ్యాట్స్ ఆఫ్, కాన్సెప్ట్ కి హ్యాట్స్ ఆఫ్. Sada, your comments on Sadvin's performance. లాడర్ లో చేసినప్పుడు చాలా బాగా నచ్చింది. అలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటే ఇక్కడ అతను ప్రాణం పోయినట్టు చూపించారు. ఎందుకు బానే ఉంది కదా ఇంతవరకు, అలాగే మొత్తం ఉండొచ్చుగా అంటే దానికంటే బాగుంది. అది నాకు సెకండ్ హాఫ్ అనిపించింది. సద్విన్ నిజంగా కంట్రోల్ లేకుండా బాడీ అలా లూజ్ గా వదిలేసి వాళ్ళకి మొత్తం కంట్రోల్ ఇచ్చి వాళ్ళు కరెక్ట్ గా అది నీకు తిప్పడం అవన్నీ చేసినప్పుడు నిజంగా ప్రాణం లేనట్టు అనిపించింది. అంటే నాకు ఎలా చూడాలని ఉండేది సద్విన్, నేను అలా చూస్తున్నాను. వెరీ హ్యాపీ. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి చెయ్యి వేస్తే యువరాణి బెండు బాజా మోగుతుండే కొత్త బాణి. Take master Sadvin performance మీకు ఎంత నచ్చింది? నాకు చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్. అది ప్రాణం పెట్టి ల్యాడర్ మీద డాన్స్ చేశాడు. తర్వాత ఫైనల్ గా తన ప్రాణం పోయినా అదే ల్యాడర్ మీద తీసుకుని సద్విన్ బాడీ మొత్తం లూజ్ పెట్టి ప్రాణం పోయినట్టు బాగా చేశాడు. సద్విన్ కన్నా వీళ్ళిద్దరు నాకు బాగా కనపడ్డారు. గుడ్, ఆల్ ద బెస్ట్. ఇంకో ఒక్క పర్ఫార్మెన్స్ తో మనకు తెలిసిపోతుంది రవి టీమ్ నుంచి హూ ఇస్ దట్ వన్ కంటెస్టెంట్ మనకి షూట్ అవుట్ రౌండ్ లో శివ్ మనీతో కంపీట్ చేసేది అనేది. సో రవి, జియా వచ్చేస్తుంది. డ్యూయట్ ఆర్ ట్రయో? It's a trio. All the best, Jia. Super, so please welcome Jia from Ravi's team. నేనెక్కడుంటే అక్కడుంది అంతులేని ఎనర్జీ, దిక్కులన్నీ దద్దరిల్లే దానే ఉంది ఎనర్జీ. మారో చిల్ మారో చిల్ మారో మారో హే మారో నేనెక్కడుంటే అక్కడుంది అంతులేని ఎనర్జీ, దిక్కులన్నీ దద్దరిల్లే లానే ఉంది ఎనర్జీ. मारो चिल मारो चिल मारो मारो ये
సాయి అండ్ బాయ్స్. సాయి ఇదే అడిగేది, ఇదే మేము అడిగేది. ఫైనల్ పర్ఫార్మెన్స్ అంటే ఇలా ఉండాలి. ఏంటి జియా, ఏంటి ఆ ఎనర్జీ ఏంటి? బాయ్స్ మీరు చితక్ కొట్టేశారమ్మా. నాకు మాత్రం ఇది మాత్రం అదిరిపోయింది ఈ మూమెంట్. ఇక్కడ నుంచి ఇలా నెడుతుంటే సప్పమని వెళ్ళింది, అటు నుంచి నెడితే వచ్చింది. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే. నాకు తెలిసి నేను చూసినంత వరకు ఈ ఏజ్ లో ఇంతకన్నా బాగా ఎవరు చెయ్యలేరు. పెద్దోళ్ళు చేయటమే కష్టం, ఆ ఏజ్ లో ఏంటమ్మా అది. నువ్వు నాకు ఇక్కడ కనపడట్లా, అక్కడ కనపడుతున్నావు. సూపర్ సూపర్ అమేజింగ్. Thank you so much and Sada. जिया तुमने बहुत अच्छा किया. ఈ ఏజ్ కి ఇంతకంటే అంటే ఇలా ఎవరు చేయలేరు అన్నారు కదా మాస్టర్. నేను అంటున్నాను చదివిన శివమణి లాగే చేస్తుంది అమ్మాయి, వాళ్ళకంటే ఏం తక్కువ చేయట్లా, ఆ రేంజ్ కి ఉన్నాం. Tal Master, me comments on Jia's performance. జియా, నువ్వు ఆ ఇద్దరు బాయ్స్ కంటే బాగా చేశావు. ఆ అమ్మాయి ఏజ్ కి వీళ్ళిద్దరు బాయ్స్ ఏజ్ కి ఎంత టఫ్ మూమెంట్స్ ఇచ్చావు. ఆల్మోస్ట్ ఒక 50-60% మోకాల మీదనే మూమెంట్స్. ఆయిల్ పైన స్కిడ్డింగ్ అదంతా ఓకే బాగా ఉంది, బట్ ఆయిల్ పైన డాన్స్ అంటే కష్టం కదా. ఆ అమ్మాయి చేసింది చూడు, ఒక్క చోట్ల కూడా స్లిప్ అవ్వకుండా. దాని తర్వాత బాయ్స్ ఆ లిఫ్టింగ్, ఆ అక్రోబాటిక్స్ లో అంతా ఆ అమ్మాయి కోఆపరేషన్. హ్యాట్స్ ఆఫ్ జియా. వెరీ గుడ్ జియా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్. సో రవి, నీకు టెన్షన్ స్టార్ట్ అయింది. జియా ఒక గ్రూప్ పర్ఫార్మెన్స్ చేసింది, సద్విన్ ఒక గ్రూప్ పర్ఫార్మెన్స్ చేశాడు. జియా ట్రైఅవుట్ చేసింది, సద్విన్ కూడా ట్రైఅవుట్ చేశాడు. కానీ నెక్స్ట్ రౌండ్ కి వీళ్ళిద్దరిలో ఒక్కలే వెళ్ళగలుగుతారు. అండ్ ద డెసిషన్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ప్లీజ్. So Ravi, next round ki only one contestant can go. Jia aina veltadi next round ki to compete with Shivmani, or Sadvin aina veltadu to compete with Shivmani. ఇలా ఫేస్ చేసాయి సిచ్యువేషన్. కెన్ ఐ టాక్ టు దెమ్? ఒక కంక్లూజన్ కి వచ్చేవా? జియా ఆర్ సద్విన్ శివమణికి అగేన్స్ట్ గా ఎవరు? ఇక్కడ నేను ఎవరి పేరు తీసినా వాళ్ళు ఫైనల్ కి వెళ్తారు. డి జూనియర్స్ మిమ్మల్ని ఎలిమినేట్ చేయట్లేదు. ఇద్దరు ఇట్లా ఎవరు కూడా ఇంతవరకు వచ్చారు బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్, బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్. ఓకే, యు నాట్ క్రయింగ్, నాట్ ఫీలింగ్ బ్యాడ్. ఒక్కడుంటే 100 మంది శివమణిని ఎదిరించగలుగుతాడు, వాడే ఫైనల్ కి వెళ్తున్నాడు. సద్విన్ This was the moment I was dreading the most. But seriously, she is not lost it or anything. అమ్మాయి చాలా కష్టపడింది, చాలా అంటే మిగతా వాళ్ళు ఎలా చేశారు అంతకంటే ఫర్ హర్ ఏజ్ అండ్ ఫర్ హర్ ఫిజికల్ అది అంటావు కదా. She's worked harder than what probably Sadvin or Shivmani or any other contestant has worked till now. Her growth has been amazing. Jia, Princess of DJ. Tarun Master? కంపేరింగ్ సద్విన్ అండ్ శివమణి ఏజ్ గ్రూప్, జియా ఏజ్ కి ఇంతవరకు చేసింది శేఖర్, హ్యాట్స్ ఆఫ్ కదా. ఈ లాస్ట్ సాంగ్ వచ్చి మోకాల్లో ప్యాడ్ లేకుండా 50% సాంగ్ మోకాల్ మీదనే పర్ఫామ్ చేసి ఇంత మంచి పేరు వచ్చిందంటే హ్యాట్స్ ఆఫ్. అండ్ డోంట్ వరీ జియా, అభి తుమ్ సద్విన్ కు సపోర్ట్ కరో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ జియా, శేఖర్ మాస్టర్, మీ జియాకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
జియా గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా. నాకు దీంతో ఇంకా చాలా సాంగ్స్ చేయాలండి స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద. మన ఒక సినిమా వచ్చింది రాజా చేవేస్తే, చూడరా ఇక చూడరా ముందున్న చిత్రాన్ని, జానకి శ్రీరాముడు తిరిగొచ్చిన వైనాన్ని. చాలా ముద్దుగా చేసింది. ఇంకా దీంతో ఇంకా చాలా సాంగ్స్ చేస్తాను. దీనికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మా సాయి తేజ్ గురించి, నాకు సాయి తేజ్ చూస్తే లాస్ట్ టైం కూడా ఫైనల్స్ వరకు వచ్చాడు. సాయి తేజ్ నెక్స్ట్ టైం ఎరుక్కొట్టేద్దాం. ఆల్ ద బెస్ట్ సాయి తేజ్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. అండ్ ఇప్పుడు మన ప్రిన్సెస్ ఆఫ్ డీజే ఒక ఫటాక్ ఐటమ్ సాంగ్ కి డాన్స్ చేస్తా అనమాట. అరే గుట్ట ఇది సరిపోదు కానీ దానం ఒక రేంజ్ లో కొట్టరా. ఏయ్ ఈ ఫైనల్లో మొత్తం 2 రౌండ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఫైనల్ సాంగ్, ఇంకోటి వచ్చి షూట్అవుట్ రౌండ్. ఆ ఫైనల్ సాంగ్ ఏంటంటే ఇప్పటి వరకు అంటే మీరు ఇక్కడ రావడానికి కారణం మిమ్మల్ని డాన్స్ చేయడానికి ఇన్స్పైర్ చేసిన హీరో ఎవరైతే ఉంటారో ఆ హీరోది మిడ్లే. సపోజ్ నన్ను ఇన్స్పైర్ చేసిన ఎవరైనా ప్రభు మాస్టర్, ఆయన సాంగ్ వస్తే నాకు తెలియకుండా పూనకం వస్తుంది. అంటే ఆయన చూసే నేను డాన్స్ నేర్చుకొని చేసి నేను ఇంత వాడినాయనంటే ఇన్స్పిరేషన్ ఆయనే. అంటే అలా మీకు కూడా రవి, నీకు లాస్ట్ మీకుంటారు సద్విన్, శివమణి. మీకు అలా ఎందుకు ఇస్తున్నాం అంటే ఇంతవరకు మన డీలో ఈ ఫార్మేట్ ఇలా రాలా. ఎందుకంటే మనకి ఇష్టమైన హీరో అయితే మనం ఇంకా ఫుల్ ఓపెన్ అప్ అయి చేస్తాం, బాగా చేయొచ్చు మనం అనుకున్న ఇది. అందుకని ఈ ఫైనల్ రౌండ్ లో ఇస్తున్నాం. ఫస్ట్ మన ఫైనల్ సాంగ్ ఉంటుంది, తర్వాత షూట్ అవుట్ ఉంటుంది. సో రవి, నీ హీరో ఫిక్సా? నో, ఫస్ట్ అక్కడ చెప్పాలి. మా యశ్వంత్ కి అలాగే శివమణికి ఇష్టమైన హీరో. స్టెప్ వేయడంలో ఆయన స్టేట్ రౌడీ, బ్రేక్ డాన్స్ కి ఆయన బిగ్ బాస్, గ్రేస్ ఉమెన్స్ కి ఆయన గ్యాంగ్ లీడర్ మన మెగాస్టార్ చిరంజీవి గారు. రవి లాస్ట్ చిరంజీవి గారిని సెలెక్ట్ చేసుకుంది, మరి నీ పరిస్థితి? అల్లు అర్జున్ కి కూడా ఇన్స్పిరేషన్ మెగాస్టార్, అందుకే నేను కూడా చిరంజీవి అంటున్నా. సై లాస్యా టీమ్ నుంచి శివమణి వచ్చేస్తున్నాడు మెడ్లీ పర్ఫార్మ్ చేయడానికి ఫర్ 90 lakh rupees అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ DJ2 టైటిల్ కోసం. ఇదే లాస్ట్ ఫైనల్ సాంగ్. మీరు పైనుంచి దూకినా, కింద నుంచి పైకి వచ్చినా, గాల్లో తేలినా, ఏది తేలినా ఇదే ఫైనల్ సాంగ్. దీంట్లోనే ప్రూవ్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ షూట్ అవుట్. ఆల్ ద బెస్ట్. సో శివమణి రెడీ? సూపర్ రెడీ. నీ బెస్ట్ షాట్ ఇవ్వాలి ఇప్పుడు, ఓకేనా? రాననుకున్నారా, రాలేననుకున్నారా?
లెట్స్ గో. All right, come on baby, hey, रूप तेरा मस्त हना, नीकु तेरा व्यस्त हना. సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా All right, bum chicky bum baby. భూలోకమే నవోదయం అప్పని ప్రియని దత్త ఇంకో కమ్మగా ఉంది రోయమ్మ అమ్మ నీదుందని బుగ్గ ఎంత లేదగా ఉన్నదే మొగ్గ. ఏమిచ్చావన్నా? ముద్ద ఒరే అన్నకు ముద్దు పెట్టేసినదంటరా. నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా. నేనెవరను కూర్చుంటివి? పరమనిష్ఠాగరిష్ఠుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మారుతి మానసపుత్రుడను. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. చేశాక నువ్వు పైన ఎక్కాలి, పైకి ఎక్కు. అలా ఉంది. మెగాస్టార్ గారి మెడ్లీ అంటే ఎన్ని పాటలు ఉన్నాయి, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి, అందులో నుంచి బెస్ట్ సెలెక్ట్ చేయాలా, సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలా, 1% కూడా ఫ్లా లేకుండా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. జడ్జెస్, హౌ డిడ్ యు ఎంజాయ్ శివమణి's పర్ఫార్మెన్స్? శేఖర్ మాస్టర్. చెప్పననుకున్నారా, చెప్పలేననుకున్నారా? ఇద్దర కొట్టేశావురా. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా జిందాబాద్, శంకర్ దాదా జిందాబాద్, శంకర్ దాదా జిందాబాద్. యాక్చువల్లీ చిరంజీవి సార్ సాంగ్స్ తీసుకొని అంటే వాటిల్లో కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ ఉంటాయి, వాటిని కిల్ చేయకుండా వాటిని అందంగా చూపిస్తూ ఇంకా ఇంప్రవైజ్ చేస్తూ కొన్ని మూమెంట్స్ చేసావు యష్. సూపర్ యష్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సదా, మీరు కూడా చెప్పారు ఒకసారి చిరంజీవి గారు మీ ఫేవరెట్ యాక్టర్ అని. సో ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? నాకు అదే అంటే ఆయన సాంగ్స్ లో ఉన్నవి ఆ సిగ్నేచర్ మూవ్మెంట్స్ ని యూస్ చేసి కొత్తగా చూపించారు, అది నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ చిన్న టేబుల్స్ వాడి
అంటే ఆ సిగ్నేచర్ మూవ్మెంట్స్ శివమణి టేబుల్ మీద చేసినప్పుడు అది ఇంకా కొంచెం యూనో అందం వచ్చినట్టు ఉంది. ఇది చాలా బాగా అనిపించింది నాకు. అంటే శివమణి ఇస్ అ గ్రేట్ డాన్సర్, బట్ ఐ డోంట్ థింక్ యష్ లాంటి కొరియోగ్రఫర్ లేదంటే శివమణి వుడ్ హ్యావ్ రీచ్డ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తరుణ్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది ఈ సూపర్ పర్ఫార్మెన్స్? యష్ గుడ్ కొరియోగ్రాఫర్, బాయ్స్ చాలా బాగా చేశారు. అండ్ శివమణి యాజ్ యూజువల్ గానే సూపర్ గా చేశావు. యష్, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. యష్ Super, so please welcome Sadwin on again our Megastars medley from Ravi's team. Looking for someone who was sold to you. There's no coming back. నన్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉండిరో యప్ప. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా, పురుషుల్లోన పుంగవా పులకించిస్తే నాగవా. శంకర్ దాదా MBBS को जय बोलो. మాస్టర్ గారు, నాకు ఈ అదృష్టం మళ్ళీ లైఫ్ లో దొరకదు. సో ప్లీజ్ నాతో ఒక్కసారి ఈ పాట మీద.
ఉన్నదే మొగ్గ అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోన పుంగవా పులకించిస్తే ఆగవా అబ్బని తీయని సుందర మాస్టర్ హార్టియెస్ట్ వెల్కమ్ టు DJ2. మీరు మా ఫైనల్స్ లో పాల్గొనడం వి ఫీల్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నాకు చెప్పారు నువ్వు మాస్టర్ గారిని పిలిస్తే ఆయన వచ్చారు. నేను ఈ పర్ఫార్మెన్స్ ముందు నేను శేఖర్ మాస్టర్ తో మాట్లాడాను. ఆ సాంగ్ రిజిస్టర్ అవ్వాలి, పెద్ద పెద్ద మాస్టర్స్ అందరూ రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ సాంగ్స్. సుందర మాస్టర్ గారు, ప్రభు మాస్టర్, రాజు, అందరి గురించి నేను శేఖర్ మాట్లాడాం, ఆయన వచ్చారు. ఇలాగా రజనీకాంత్ లాగా ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చావు చూడు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయ్యండి. ఈయన వయసుకి నీ మాట వినేసి ఇక్కడ ఇంత దూరం వచ్చి ఎవరికి తెలియకుండా అక్కడ సైలెంట్ గా అక్కడ కూర్చొని నువ్వు ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, నీ మాట ఒక మాస్టర్ లాగా నీ మాట వినేసి కరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చారు చూడు. దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. చిరంజీవి గారికి డాన్సింగ్ స్టైల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచి వచ్చింది. ఈజ్ అ లివింగ్ లెజెండ్. డి ప్రోగ్రామ్ 2007 లో స్టార్ట్ అయింది. అప్పుడంతా ఇలాగ ఫైనల్స్ లో చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, కానీ ఈసారి సుందరం మాస్టర్ గారు వచ్చారంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సెలబ్రిటీ. చాలా మందికి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఈ పేపర్ చింపాను. బట్ ఇప్పుడు నేను సుందరం మాస్టర్ గారు లైఫ్ నా కళ్ళతో చూశాను. ఆయన చాలా స్ట్రగుల్ చేసి వచ్చారు. సో ఆయనకి ఇంత పేపర్ ఉంగుల కోసం కిలికిపోరదు. మాస్టర్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. జడ్జెస్, సుందర మాస్టర్ ఎంట్రీ ఇచ్చారంటే ఇంక ఈ పర్ఫార్మెన్స్ ఏ లెవెల్ కి వెళ్ళిపోయింది. హౌ మచ్ డిడ్ యు లైక్ దిస్ పర్ఫార్మెన్స్ సదా? ఆయన చూస్తే మాటలు రాదు, అక్కడ డాన్స్ కూడా చేయలేకపోయాను, అంత ఎక్సైట్మెంట్ వచ్చాను. కానీ ఆయన పక్కన చేసినప్పుడు ఐ డోంట్ నో, ఐ వాజ్ షివరింగ్. మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో ప్రివిలేజ్డ్. భూషణ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే నేను ప్రభు మాస్టర్ తో, రాజు మాస్టర్ తో చేశాను. ఆయన గురించి ఎప్పుడు డాన్స్ గురించి అంటే సుందరం మాస్టర్ గురించి వస్తుంది టాపిక్ డెఫినెట్లీ, కానీ ఎప్పుడు ఇలా కలవలేదు ఇంతవరకు. యాజ్ యూ సెడ్, లివింగ్ లెజెండ్ ఇక్కడ రావడం, అది కూడా వచ్చి మీరు పిలిచినందుకు మీ సాంగ్ లో పార్టిసిపేట్ చేయడం అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ డీజే. కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, బాయ్స్ చాలా బాగా అనిపించింది నాకు 2 పోర్షన్స్. ఒకటి బోర్డ్ మీద నువ్వు వీణా మూమెంట్ చేసేది సూపర్, అలాగే పుషప్స్ చేసి పొజిషన్ తీసుకుని కార్ట్విల్ చేసావు, అది చాలా కొత్తగా అనిపించింది. సూపర్, వెల్ డన్ గైస్. థ్యాంక్ యూ సదా. అండ్ శేఖర్ మాస్టర్, హౌ డు యు లైక్ సదన్స్ పర్ఫార్మెన్స్? సద్విన్, యాక్చువల్లీ వీణబెట్టు అందరూ కింద చేస్తారు, అంటే ఆ థాట్ రావటం సూపర్. ప్లైవుడ్ కి తాడు కట్టి అడిలా చేశాడు, అంటే దీనికి మళ్ళీ సపరేట్ చూపించేందుకు ఒక బాయ్ కింద చేశాడు. సూపర్ భూషణ్. ఇంకోటి ఫైనల్ టార్జన్ లాగా వెళ్ళిపోయాడు పైకి. చాలా బాగా నచ్చింది నాకు కొరియోగ్రఫీ. బాయ్స్ సూపర్ బాయ్స్. నువ్వు మాస్టర్ గారిని పిలిపించడం వలన ఆయనతో పాటు డాన్స్ చేసే అదృష్టం దక్కింది మాకు. చాలా థ్యాంక్స్. మెయిన్ గా ఇప్పుడు ఇంత కళ వచ్చినందుకు మాస్టరే దానికంతా కారణం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మాస్టర్ ఏం మాటలు రావట్లేదు నాకు. మీకు భూషణ్, యు ఆర్ బ్లెస్డ్. నీ జన్మ ధన్యమైంది. మన సూపర్ హీరో రౌండ్ ని సూపర్ గా పర్ఫార్మ్ చేశారు సద్విన్ అండ్ శివమణి. మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్స్ కి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీని మన స్టేజ్ మీదకి తీసుకొచ్చేసారు. అండ్ జడ్జెస్, నౌ ద ఫైనల్ రౌండ్, షూట్ అవుట్ రౌండ్ కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? షూట్ అవుట్ రౌండ్ లో
మొత్తం 6 రౌండ్స్ ఉంటాయి. ప్రతి రౌండ్ లో ప్రతి కంటెస్టెంట్ 1 minute పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సింది వస్తుంది. రౌండ్స్ ఏంటంటే ఫస్ట్ ఫోక్, సెకండ్ హిప్ హాప్, థర్డ్ డాన్స్ విత్ అ ప్రాపర్టీ, ఫోర్త్ సాల్సా, ఫిఫ్త్ పార్టిసిపెంట్ స్ట్రెంగ్త్, ఇంకా లాస్ట్ వచ్చేసి జుగల్బందీ. ఇద్దరు ఒకేసారి వచ్చి పర్ఫార్మ్ చేయాలి ఆన్ సేమ్ ట్రాక్. ఓకే, ఆల్ ద బెస్ట్ గైస్. శివమణి, సద్విన్, ఆల్ ద బెస్ట్. బాగా చేయండి. సోమణి, సద్విన్ మీ ఇద్దరికే చెప్తున్నా వినండి. ఫోక్ రౌండ్ లో ఫస్ట్ ఓన్లీ ఫోక్ మాత్రమే ఉండాలి, వేరే డాన్స్ మిక్స్ అవ్వకూడదు, వేరే స్టైల్ మిక్స్ అవ్వకూడదు. అలాగే హిప్ హాప్, అలా ప్రతి రౌండ్స్ కి ఆ స్టైల్ డాన్సే ఉండాలి, వేరేది మిక్స్ అవ్వకూడదు. ఎందుకంటే మార్క్స్ దాన్ని బట్టే ఉంటాయి. ఇదే DJ 2 లో లాస్ట్ పర్ఫార్మెన్స్. గివ్ యువర్ బెస్ట్. ఆల్ ద బెస్ట్. తర్వాత ఏంటి కొట్టో అన్నా, మూమెంట్ చూడన్నా అన్నా. మా దిది అరే మూమెంట్ మార్చరా, మూమెంట్ మార్చు. అది అరే అరే అరే. నీ పేరేంటి? కుప్పన్న, గురవన్న, మారన్న, ముత్తన్న, కృష్ణన్న, బాలన్న, బసవన్న, చెంగన్న, వీరన్న, జమలన్న, బోడిలింగన్న, భద్రాద్రన్న, నర్సింగన్న, నూకన్న, సోమన్న, చిన్నన్న, పెద్దన్న, అచ్చన్న, అప్పన్న, ఐలన్న, ముత్యాలన్న, పిచ్చిపుల్లన్న, వేలన్న, కన్నన్న, పోచన్న, శివన్న, సీనన్న, నారన్న, ఇంద్రన్న, చంద్రన్న, ఇస్తరాకన్న, ముత్యాలన్న, కుమరన్న, ఊబులన్న, రామన్న, రంగన్న, అక్కన్న, అంజన్న, ఎల్లన్న, బంగారన్న. ఎలా ఉంది నా పేరు? ఇది హిప్పు, ఇది అప్పు, రెండు కలిపితే హిప్పు అప్పు. నాకు డాన్స్ తెలియనప్పుడు ప్రభుదేవ మాస్టర్ డాన్స్ అంటే బాగా ఇష్టం. అవి చూసి ఇన్స్పైర్ అయ్యి డాన్స్ నేర్చుకున్నా. యష్ లో ఒక పిక్యులర్ స్టైల్ ఉంది. యష్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. Every day I'm shuffling. Shuffling. Shake that.
अरे खरो खरो जरा जलसा సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో You've got to believe me మన వాటనుకుంటే చెలికాడవుతాడు విమానమై భుజాలపై సవారు చేయిస్తాడు పగవాటనుకుంటే పిలుకాడవుతాడు ప్రమాదమై క్షణాలలో సేవలు పుట్టిస్తాడు It's like I'm living a dream, girl.
listen to the rhythm of Andhra. బీట్ బాగుంది, మాస్ అయితే బాగుంటుంది కదా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సార్ ఇంకో చెయ్యి ఉంటే చెవులు కూడా మూసుకుంటాను సార్. నేను ఏం చెప్పలేనండి బాబోయ్. షూట్ అవుట్ అంటే ఇలా కదా ఉండాలి. ఎవరిని చూడాలో అర్థం కాకూడదు. ఇద్దరు టాప్ లేపేలా డాన్స్ చేశారు. సజన్ ప్లీజ్ శివమణి. సో జడ్జెస్ మీకు కూడా అనిపించిందా నాకు ఇంకో 2 సెట్ ఆఫ్ కళ్ళు ఉంటే బాగుండు, ఇటు 2 శుభ్రంగా చూసుకోవచ్చని? 2 కళ్ళు కాదు, ఇంకో 10 కళ్ళు ఉన్నా చాలు. ఇన్ని జరిగినాయి కదా సిరీస్ D1 నుంచి, ఫస్ట్ టైం ఇలాంటి షూట్అవుట్ చూస్తా. ఇద్దరు అలా టగ్ ఆఫ్ 4 గా చేశారు. ఓకే సదా టెన్షన్ లో ఉన్నాను. వాళ్ళెంత టెన్షన్ లో ఉన్నారు దానికంటే ఎక్కువ ఇక్కడ మేము టెన్షన్ లో ఉన్నాం. నెక్ టు నెక్ అలా ఉంది కాంపిటీషన్ షూట్అవుట్ రౌండ్ లో. సో ఇప్పుడు ఇండివిజువల్ స్కోర్స్ అయితే మాస్టర్ చెప్పండి వి ఆల్రెడీ గివెన్. ఇప్పుడు టోటల్ అయిన తర్వాత వాట్ అవుట్పుట్ కమ్స్ విల్ సీ. తరుణ్ మాస్టర్ మీరు కూడా చాలా టెన్షన్ పడినట్టున్నారు. 2007 లో ద హిస్టరీ ఆఫ్ ది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఫైనల్స్ జరిగింది. కానీ ఈ పర్టికులర్ ఫైనల్లో వచ్చి వీళ్ళిద్దరూ ప్రాణం ఇచ్చి పర్ఫామ్ చేశారు. కొంచెం అక్కడ ఇక్కడ తేడాలు ఉంటాయి. డోంట్ గెట్ అప్సెట్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. సూపర్. అండ్ సుందర మాస్టర్ ఇప్పుడు మీరు షూట్అవుట్ రౌండ్ చూసారు ఇక్కడ. ఇప్పుడు చెప్పండి మాస్టర్ మీకు ఎలా నచ్చింది? నేను సౌత్ ఇండియాలో 4 లాంగ్వేజ్లో నేను జడ్జిగా చేశాను. ఒక్కొక్కసారి ఇది బెస్ట్ అంటాను, అక్కడ పోతే అది బెస్ట్ అంటాను. ఇది చూసిన తర్వాత అంతా మర్చిపోయింది. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ ప్రాణం ఇచ్చేశారు. కొరియోగ్రాఫర్ ని కూడా పిలిచేద్దాం. భూషణ్ ప్లీజ్ కమ్ అండ్ యష్ ప్లీజ్. ఇద్దరు కుర్రాళ్ళు మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యం చేసి ఉంటారు అనుకుంటాను. ఈ స్టేజ్ మీద వాళ్ళకి ఇలాంటి ఒక అవకాశం దొరికింది. రియలీ గ్రేట్. బోత్ ఆర్ సూపర్. ఇంకొన్ని క్షణాల్లో మనకి DJ2 టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అండ్ రవి లాస్య మీ ఫైనల్ వర్డ్స్. నేను ఎన్ని డి జూనియర్ సిరీస్ లో ఉన్నా సరే ఐ విల్ నెవర్ ఫర్గెట్ శివమణి వర్సెస్ సద్విన్. అది ఎప్పటి నుంచి Day 1 నుంచి వస్తా ఉంది. దిస్ ఇస్ ద డే వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్. ఫింగర్స్ క్రాస్డ్. లాస్య వాట్ డు యు హావ్ టు సే? ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అసలు మాటలు లేవు. ఇలాంటి నేను ఎక్కడా చూడలేదు. DJ1 లోనే అది సూపర్బ్ అనుకుంటే దానికి మించి ఉంది. చాలా టెన్షన్ గా ఉంది. సో త్వరగా జడ్జిమెంట్ లోకి వెళ్ళిపోదాం. సో జడ్జెస్ మీరు ముగ్గురు కలిసి సుందరం మాస్టర్ ని ఆ స్పెషల్ గెస్ట్ టుడే మాస్టర్ ని స్టేజ్ మీదకి తీసుకొస్తే మన DJ2 టైటిల్ విన్నర్ ఎవరో మాస్టర్ రివీల్ చేస్తారు. సో ప్లీజ్ జడ్జెస్ ఆల్ 4 of you. సూపర్. సో మన జడ్జెస్ ఓట్స్ టాలీ చేసి ఫైనల్ విన్నర్ ఎవరో సుందరం మాస్టర్ కి చెప్పేశారు. అండ్ సుందరం మాస్టర్ ఈ విన్నర్ DJ2 టైటిల్ కాకుండా 90 lakh rupees గెలుచుకుంటారు. అండ్ ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్.
సాధ్వినికి ఒక మాట చెప్పాలి. కాంపిటీషన్ లో ఎవరు ఒక అతను ఓడిపోతాడు, నెక్స్ట్ లో వాడే విన్నరు. ఇవర్ ఆల్మోస్ట్ నెక్ టు నెక్, ఏదో ఒక చాలా ఇదైంది కానీ అదర్వైజ్ యువర్ నాట్ ఫెయిలర్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. శివమణి ఇద్దరు చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. మీరు ప్రాణ ఇచ్చారు. మూడో బిడ్డ అది ఏదో తెలియదు కానీ వాడు చేశాడే ఇది సద్విను, సూపర్. ఇంతవరకు ఏ స్టేజ్ లో నేను చూడలేదు, అంత బ్రహ్మాండంగా చేశాడు. తర్వాత కొరియోగ్రాఫర్ ఇద్దరు చాలా కాంపిటీషన్ లో నెక్ టు వాళ్ళు కంపోజ్ చేశారు. గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్. కాంగ్రాట్స్ టు శివమణి అండ్ యష్, అలాగే లాస్య, and to the entire team of Yash. I want Sadhvin here and Bhushan here. All the best. Inka future lo Bhushan, Yash, Shivmani inka undi, doesn't end here. All the best. శేఖర్ మాస్టర్, నిజంగా సత్యం, డెఫినెట్గా నేను మర్చిపోలేను. భూషణ్, నిజంగా డెఫినెట్గా నీ రింగ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని థాట్స్ ఇంకా 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 బయటికి రావాలి. మూవీలో చూడాలి నేను పెద్ద కొరియోగ్రాఫర్గా. ఫస్ట్ వచ్చిన శివమణి సద్వినికి పోటీ ఇచ్చే శివమణి కాదండి, నేను చెప్తున్నా 100%. వచ్చి అంత డెడికేషన్తో చేసి ఫైనల్ విన్ అవ్వాలని చేశాడుగా, దానికి శివమణికి హ్యాట్స్ ఆఫ్. సార్ ఒకరిని పైన పిలిచాలనుకుంటాను. క్యాట్ సార్. ఎందుకంటే ఫస్ట్ నేను సీజన్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసింది సార్, క్యాట్ సార్. అండ్ ఇదే ఫైనల్స్ లో మేము ఆ టీంలో ఉన్నాం, పోయినసారి లూజింగ్ టీంలో ఉన్నాం. సో విన్నింగ్ టీమ్, సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ విన్నింగ్ మూమెంట్ విత్ హిమ్. ఐ వాంట్ టు థ్యాంక్ మై మామ్, మా డాడీ సార్, అలాగే మన శివమణి ఫాదర్. Bala 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 bala,